అంతన్నాడు ఇంతన్నాడో అమర్నాథ్ నట్టేట ముంచేశాడో అమాత్యుడు అంటూ గాజువాక నియోజకవర్గం మాజీ కోఆర్డినేటర్ ఉరుకూటి రామచంద్రరావు చందు వర్గం ఇప్పుడు విషాద గీతాన్ని పాడుకుంటోంది. గాజువాక నియోజకవర్గంలో వర్గ పోరుకు ఆజ్యం పోసి ఇప్పుడు తన వెంట వర్గాలకు అతీతంగా తిరగాలని అమర్నాథ్ చేస్తున్న విజ్ఞప్తిని చందు జీర్ణించుకోలేకపోతున్నాడు. భారీగానే ఆశలు చూపినప్పటికీ గత అనుభవంతో నమ్మలేక గుడివాడ వెంట నడవలేక డైలమాలోనే చందు వర్గం సాగిపోతుంది. శనివారం గాజువాక ఆటోనగర్ చట్టివానిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. దీనికి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సభకు అందరూ గైర్హాజరవుతారని భావించిన చందు అనూహ్యంగా హాజరయ్యారు. అయితే ఆయన నిరుత్సాహంగానే కనిపించి అందరిలోనూ అనుమాన బీజాలు నాటారు. తీవ్ర అవమాన భారంతో చందు కుంగిపోతున్నట్టు చెబుతున్నారు. లేని ఆశలు రేకెత్తించి ఒక వర్గానికి శత్రువుగా మార్చారన్నది ఆయన ఆవేదన. ఇప్పుడు అవమాన భారంతో అదే వర్గంతో ఎలా కలిసిమెలిసి ఉండాలన్నది ఆయన బాధ. కార్పొరేటర్ గా అందరితోనూ కలిసిమెలిసి తిరిగిన చందులో లేని ఆశలు రేకెత్తించి గాజువాకకు నువ్వే ఎమ్మెల్యే అభ్యర్థివి అంటూ రాత్రికి రాత్రి గాజువాక ఇన్ఛార్జిగా నియమించారు. ఈ ఆనందం మూన్నాళ్ల ముచ్చట అన్నది తెలియక వర్గ పోరుకు చందును సిద్ధం చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే తూచ్ అంటూ ఇచ్చిన ఇన్ఛార్జి పదవిని లాగేసుకున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వెంట తిరగాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇది మనసు అంగీకరించకున్నా ఆయనకు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఇది కాస్త ఆయనకు అవమాన భారాన్ని మరింత పెంచింది. గాజువాక అభ్యర్థిగా అందరినీ కలుపుకొని పోతున్నానని చెప్పేందుకు అమాత్యుడు గుడివాడ అమర్నాథ్ నానా తంటాలు పడుతున్నారు. చందు ఇంటికెళ్లి దండేసి దండం పెట్టి మరీ వేడుకున్నాడు. అయితే అందరితో కలిసి ఉన్నారని చెబుతున్నప్పటికీ కడుపులో కత్తులు దాచుకుని కావలించుకుంటున్నారు. శనివారం నాటి ప్రారంభోత్సవానికి చందు హాజరైనప్పటికీ అన్నిటా ఆయనను వెనక్కు నెట్టారు. పూజా సమయంలో ఆయన కానరాలేదు. ఒకానొక దశలో గైర్హాజరవుతారనుకున్నా చివరికి హాజరయ్యి హమ్మయ్య అనిపించారు. మాజీ ఇన్ఛార్జ్ అన్న గౌరవానికి నోచుకొని ఆయన మనోవేదన ఇప్పుడు పార్టీ పెద్దలకు అర్థం కాకున్నా ఎన్నికల వేళ ఖచ్చితంగా అర్థమై తీరుతుందన్నది రాజకీయ పరిశీలకుల మాట.